సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసి తెలుగులో కూడా తన మార్కెట్ ని విస్తరించుకోవడానికి ఓ లైన్ వేసుకున్నాడు. దానిని స్ట్రాంగ్ చేసుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. బిచ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు తెలుగులో పెద్దగా నడవలేదు. తాజాగా యమన్ సినిమాతో ఈ వారం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే యమన్ అంటే తమిళ్లో యమధర్మరాజు అని అర్థం. కులాంతర వివాహం మూలంగా చెలరేగిన జాతి విద్వేషం, నమ్మక ద్రోహం అశోక్ చక్రవర్తి అనే చిన్నపిల్లోడిని అనాథం చేస్తాయి. స్నేహితుడి నమ్మక ద్రోహానికి బలైపోతాడు అశోక్ తండ్రి గాంధీ. భర్త మరణం, సమాజం వేధింపులు తట్టుకోలేక బిడ్డతో సహా చనిపోవటానికే ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అశోక్ తల్లి. కానీ ఆమె చనిపోయింది, అశోక్ బతికాడు. విషం తిన్నా కూడా బతికాడు అని అతన్ని యముడు అన్నారు జనం. నిజంగానే అశోక్ మామూలు మనిషి కాదు. యముడు, యమనరకం అనే పదాలకి కొత్త అర్థం. తానెవరి జోలికి పోడు. తనని కెలికితే మాత్రం పశ్చాత్తాపడే అవకాశం కూడా ఇవ్వడు. తీరిగ్గా కూర్చోబెట్టి టార్చర్ అనే పదానికి ఇంపోజిషన్ రాయిస్తాడు. తెలిసిందేగా, ప్రత్యేకంగా ఉన్న మనుషుల్ని ఈ సొసైటీ కెలక్కుండా ఉండదు, కెలుగుతారు. యముడు ఆట మొదలు పెడతాడు. కొంతమంది వ్యక్తులకి దోలు తీరిపోద్ది. ఆ ఆట ఏమిటి, ఎలా సాగింది అన్నది ఆన్ స్క్రీన్ మీద చూస్తేనే థ్రిల్. విశ్లేషణ విషయానికి వస్తే సినిమా చూసిన తర్వాత అనిపించిన గట్టి ఫీలింగ్ ఫెంటాస్టిక్. సాలిడ్ పొలిటికల్ థ్రిల్లింగ్ డ్రామా. ఆహా, ఏమి కథ, ఏమి క్యారెక్టర్స్, ఏమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఓ డిఫరెంట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ని ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు అందరూ. సినిమాల మూలంగా కానివ్వండి, బయట జరుగుతున్న విషయాల గురించి కానివ్వండి, మనందరికీ రాజకీయాల గురించి ఓ అవగాహన ఉంది. స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, అవకాశవాదం వంటి చెడు లక్షణాలన్నింటినీ పోత పోసుకుని వర్ధిల్లుతున్న వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ అని ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాంటి వ్యవస్థకి ఓ నికార్సైన రంకుమొగుడు దొరికితే పరిస్థితి ఎలా ఉంటది అన్నదే ఈ సినిమా. పొగరు, తెలివి ప్రధాన బలాలు. అవసరాన్ని బట్టి పిక్క బలం కూడా చూపించగలడు. మనుషుల్ని చదవగలడు. అవసరం అనుకుంటే వాళ్ళ ఆలోచనల్ని చదవగలడు. వాడికి దూరంగా ఉండటమే వాడి నుండి కాపాడుకునే మార్గం. వాడిని పట్టించుకున్నా, వాడితో పెట్టుకున్నా కుమ్మి కుమ్మి వదులుతాడు. మాక్సిమం తెలివితేటలతోనే లెట్స్ డూ కుమ్ముడు అంటాడు. ఆ కుమ్ముడులో ఉన్న టార్చర్ ని తనివి తీరా అనుభవించిన తర్వాతే చక్కగా పైకి పోతారు ఎవరైనా అతనితో పెట్టుకున్నోళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈ సినిమా హీరోది. చాలా బాగా డిజైన్ చేశారు దర్శకుడు జీవ శంకర్. నిజంగా అలాంటోడు తగిలితేనే రాజకీయాల్లో ఉన్న లుచ్చాలందరికీ తగిన శాస్తి అన్న ఫీలింగ్ కూడా కలుగుద్ది. బట్ అతని యాక్టివిటీస్, సిచ్యువేషన్స్ ని అతను హ్యాండిల్ చేసే విధానం మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకు కూడా బెరుకు పుట్టిస్తాయి. అంత ఎక్స్ట్రీమ్ కి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ని దర్శకుడు పట్టుకెళ్లారని చెప్పొచ్చు. బేసిక్ గా బ్రహ్మాండమైన రైటింగ్ కనిపించింది సినిమాలో. గట్టి కథ రాసుకున్నారు. పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశారు. సూపర్బ్ గా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకున్నారు. ఆ ట్విస్ట్లు, టర్న్లు మామూలుగా థ్రిల్ చేయవు. అసలు కొన్ని ఎపిసోడ్స్ ని పిక్చరైజ్ చేశారు. అక్కడ జస్ట్ మనుషుల మధ్య మాటలే నడుస్తా ఉంటాయి, కానీ సీట్ లో కూర్చున్న మనకి ఓ బీభత్సమైన సస్పెన్స్ థ్రిల్లర్ ను హర్రర్ సినిమాలో చూస్తున్న ఫీలింగ్. అంత స్ట్రాంగ్ గా ఉంటది సినిమా నడిచే విధానం. కొన్ని సార్లు అలాంటి సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చంపేశాడు విజయ్ ఆంటోనీ. ఎక్సలెంట్ ఫీలింగ్. విపరీతంగా ఎంజాయ్ చేశాను నేనైతే సినిమాని. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని. వీడెవడరావు బాబు, వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చాడా? మహా చాకచక్యంగా సిచ్యువేషన్స్ ని కంట్రోల్ లోకి తీసుకుంటాడు. యమధర్మరాజు లాగా శిక్ష విధిస్తాడు. ఎవరిని డైరెక్ట్ గా చంపడు. కొత్త స్కీములతో వాళ్లే చచ్చేటట్టు చేస్తాడు. చాలా ఆసక్తికరమైన ఆలోచనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. తప్పకుండా ఓ డిఫరెంట్ ఫీలింగ్ కలుగుద్ది ఈ సినిమాని చూసిన వాళ్ళకి. సెకండ్ హాఫ్ లో పాటలు సినిమా ఫ్లో ని కాస్త డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తాయి. అదే ఈ సినిమాకి సంబంధించి చిన్న మైనస్. ఎన్నిటి గురించి మాట్లాడుతున్నా ఆలోచనలన్నీ హీరో క్యారెక్టర్ చుట్టూనే వెళ్ళిపోతున్నాయి. ఆ క్యారెక్టర్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అంత బాగా డిజైన్ చేశారు. అందరూ వాడిని భయపెట్టాలని చూస్తారు, కానీ వాడు భయపెట్టడం మొదలు పెడితే తట్టుకోలేరు. నిజంగా చాలా థ్రిల్లింగ్ గా ఉంటది అతను భయపెట్టే విధానం. క్లైమాక్స్ లో కథలోని ఒక ముఖ్య పాత్రకి అల్టిమేటం ఇస్తాడు. అరాచకం అంతే. షూర్ గా ఓ ప్రత్యేకమైన హీరో క్యారెక్టర్ విజయ్ ఆంటోనీ ఫ్యాంటాస్టిక్ గా ఆ రోల్ ని పోషించాడు. ఆ క్యారెక్టర్ లో ఉన్న ప్రత్యేకతల్ని తనదైన స్టైల్లో హైలైట్ చేస్తూ బ్రహ్మాండమైన షో చూపెట్టాడు. బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ అందరూ కూడా. ఆయన కాకుండా మిగతా నటీనటులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. ముఖ్యంగా అరుళ్ జ్యోతి, త్యాగరాజన్ స్పెషల్ మార్కులు వేయించుకుంటారు. సాంకేతికంగా అన్ని విభాగాలు ఉత్తమ పనితీరుని కనబరిచాయని చెప్పాలి. మొత్తంగా ఈ యమన్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే సూపర్ పొలిటికల్ థ్రిల్లర్. అలా వచ్చి ఇలా పోయే సినిమా కాదు, అరుదుగా వచ్చే సినిమా. అవకాశం చూసుకుని తప్పకుండా చూడాల్సిన సినిమానే. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. యమన్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.